శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. వచ్చే నెల 7వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు శ్రీ మహాగణపతి నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో భాగంగా శ్రీ రాజమాతంగి పీఠంలో విశేషంగా మంత్రము, యంత్రము, తంత్రములు ఉపయోగించి శ్రీ మహాగణపతి యొక్క నవరాత్రులు చేయడం జరుగుతుంది గోప్యంగా. ఈ నవరాత్రుల్లో భాగంగా విశేషమైనటువంటి మంత్రరాజాలతో, అంటే 32 గణపతి యొక్క మూలమంత్రముల చేత, అలానే జనుల యొక్క కామ్యం కొరకు వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి శ్రీ రాజమాతంగి పీఠంలో విశేషంగా హోమాన్ని కూడా నిర్వర్తించబడుతూ ఉన్నది. కనుక ఎవరైనా ఈ యొక్క హోమంలో పాల్గొని అలాగే హోమం చేయించుకోవాలనుకున్న వారు ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా ఈ కింద ఉన్నటువంటి నెంబర్లకి సంప్రదించినట్లయితే మీకు పూర్తి సమాచారాన్ని ఇవ్వగలుగుతారు. ఎవరికైతే ఉద్యోగం కానీ, అలాగే వ్యాపార రీత్యా కానీ, అలాగే వివాహాల్లో కానీ మనకి విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి. ఆ విఘ్నాలు తొలగించేవారు ఎవరు అనంటే ఆ గణపతి. ఆ గణపతిని మనం ఈ 9 రోజులు ఈ నవరాత్రుల చేత ఆరాధన చేసినట్లయితే మనకున్నటువంటి సమస్త ఈతి బాధలు పోయి స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి దొరుకుతుంది. మనం చెయ్యవలసిందల్లా స్వామివారికి మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిని వహించి స్వామివారి దగ్గర మోకాళ్ళ మీద ప్రణవెళ్ళి, స్వామివారికి మొట్టకాయలంటే చాలా ఇష్టం కనుక ఇలా శుక్లాంబరధరం విష్ణుం శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయి సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పేసి స్వామివారికి ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ మొట్టకాయలు వేసుకొని గుంజీలు తీసి, స్వామి నా విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించు నాయన, నేను ఏవైతే పనులు అనుకుంటున్నామో అవన్నీ కూడా ముందుకెళ్ళేలా చూడు నాయన అని చెప్పేసి ఆ వరసిద్ధి వినాయక స్వామి వారిని మనం మనసులో ఉన్నటువంటి కోరిక స్వామివారికి విన్నవించుకున్నట్లయితే స్వామి తప్పకుండా, ఎందుకంటే స్వామివారికి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి, మనం చెప్పేటటువంటి మాటలన్నీ కూడా ఆయన వింటారు. గణపతిని చాలామంది చాలా స్నేహితుడుగా, ఇంట్లో మనిషిగా కూడా చూస్తూ ఉంటారు ఈ 10 రోజులు కూడా. అది తప్పేం కాదు. మనం భగవంతుడికి ఎంత దగ్గరగా ఉన్నామనేదే చాలా ఇంపార్టెంట్. భగవంతుడు ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీస్తో ఉంటారు. మనకున్నటువంటి సమస్యలు కానివ్వండి, ఆనందం కానివ్వండి, ఏదైనా కూడా కేవలం ఇద్దరికే చెప్పుకోవాలంటారు. ఒకటి గురువుకి, ఒకటి భగవంతుడికి మనం చెప్పినట్లయితే మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళు రెమెడీస్ ద్వారాగా మనకి అనుగ్రహిస్తారు. కనుక ఈ 10 రోజులు ఈ నవరాత్రులు కూడా స్వామివారిని మీరందరూ కూడా ఆచరించి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోవాలని కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానందనాథ. శ్రీ గురుభ్యో నమః.